ద్వారా చూద్దాం. తెలుగుదేశం పార్టీ తరఫున పాల్గొన్న కడియం శ్రీహరి గారు తెలంగాణకు అనుకూలంగా చెప్పారు. టీడీపీ వైఖరి స్పష్టంగా ఉంది అని చెప్పి కూడా అందరూ పత్రికలకు చెప్పారు. షిండే గారికి మేము 2 లెటర్లు ఇచ్చాం. మొదటి లెటర్ ఏంటి అంటే 18 అక్టోబర్ 2008 ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి రాసిన లేఖలో తెలంగాణకు తెలుగుదేశం పార్టీ అనుకూలమని ఏదైతే వైఖరి చెప్పామో ఆ లేఖ ఇచ్చాము. 27/12/2012 తేదీతోనే మరొక లేఖ షిండే గారికి ఇచ్చాము. ఆ 2 లేఖలు కూడా జత చేసి షిండే గారికి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఆ 2 లేఖలను 18 అక్టోబర్ 2008 తేదీతో ఉన్న లేఖను, 27/12/2012 తేదీతో ఉన్న లేఖను, ఈ 2 లేఖల మీద కూడా చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉన్నది. ఈ 2 లేఖలను జత చేసి చూడాలి అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆయన 2 లేఖలు కూడా చదివాడు. నేను స్వయంగా వెళ్ళి వారితో మాట్లాడుతున్నప్పుడు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారు అడిగారు, భయతోడ మేరకు మీ టైం దేవో అని. అయితే 1 నిమిషం బ్రదర్ అని చెప్పి నేను ఆ 2 లెటర్లు కూడా వారికి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ రకంగా అఖిలపక్ష సమావేశం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న మెజారిటీ రాజకీయ పక్షాలు కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలమని స్పష్టంగా వాళ్ళు ప్రెస్కి చెప్పడం కూడా జరిగింది. అందరికీ అయితే అఖిలపక్ష సమావేశంలో జరిగిన చర్చలకు ప్రత్యక్ష సాక్షి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి సమక్షంలోనే నేను మాట్లాడాను. కేసీఆర్ సమక్షంలోనే నేను 2 లేఖలు ఇచ్చాను. అయితే అన్ని రాజకీయ పార్టీలకు తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలము అని మా వైఖరి స్పష్టంగా అర్థమైంది. కానీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కు మాత్రం ఎందుకో మా వైఖరి అర్థం కాలేదు. ఏ రాజకీయ కారణాల వలన మా వైఖరి ఆయనకు అర్థం కాలేదో మాకు తెలియడం లేదు. బహుశా తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలమని ఆయన ఒప్పుకున్నట్లయితే తెలంగాణలో ఆయన పార్టీకి రాజకీయంగా ఇబ్బంది అవుతుందనో, లేకుంటే తెలుగుదేశం పార్టీ బలపడుతుంది మనం బలహీనపడతామనో, అనేక కారణాల వల్ల రాజకీయ స్వార్థం వలన ఆయన ఆ రకంగా మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటున్నాను. నేను కేసీఆర్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. అఖిలపక్ష సమావేశంలో మీరున్నారు. షిండే గారు మా వైఖరి చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలమని చెప్పారు. అది మీరు విన్నారు. అది నిజమా కాదా? మేము షిండే గారికి 2 లేఖలు ఇచ్చాం. మీరు లేఖలు చూపిస్తే ఇక్కడ తెలంగాణ అంశం లేదనే మాట్లాడుతున్నారు. 18 అక్టోబర్ 2008 ఇచ్చిన లేఖలో తెలుగుదేశం పార్టీ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సపరేట్ తెలంగాణ స్టేట్ అనే సెంటెన్స్ ఉందా లేదా? రెండవది 27/12/2012 రాసిన లేఖలో మేము ఆ లేఖ యొక్క రెఫరెన్స్ ఇస్తూ ఆ లేఖ మీ దగ్గరే ఉంది, ఆ లేఖను వీ హ్యావ్ నాట్ విత్డ్రాన్ దట్ లెటర్ అని తెలంగాణ అనే ఇష్యూ ఉందా లేదా, తెలంగాణ ఇష్యూ అని ఉందా లేదా? దయచేసి ఈ 2 లెటర్లను చదివి అఖిలపక్ష సమావేశంలో నేను చెప్పింది ఏంటో మీరు ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది.